హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఇన్ని డేస్కి చిట్టి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానమాట. ఏంటి వ్లాగు అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ ఏంటంటే కార్తీక పూర్ణం అనమాట. కార్తీక పూర్ణం అయిపోయి ఇన్ని డేస్ అవుతుంది పెడుతుంది ఏంటి అనుకుంటున్నారా? నా వాయిస్ బాగాలేదనమాట, అంటే కొంచెం కోల్డ్, అందుకే మాట్లాడడం అవ్వలేదు. అందుకే ఇన్ని డేస్ పెట్టలేదు, లేకపోతే ఎప్పుడో పెట్టేదాన్ని. ఇంకా కార్తీక పూర్ణం స్టార్ట్ అయిపోయి మా ఇంట్లో మా పిన్ని నేను బూరెలు చూడుతుంటే ఇంకా మా అమ్మ ఏమో బూరెలు వేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మా అమ్మ ఒక్కరు వేస్తుంటే మేమిద్దరం చూడుతున్నాం, అంత టైం పడుతుంది. మా పిన్ని చుట్టేలోగా మా అమ్మ వేసేవారు. ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేయాలి కదా అని నేను కూడా వచ్చి చుట్టాను అనమాట. మా చుట్టడం వచ్చింది లాస్ట్లోగా. మా అమ్మ వేయడం కూడా అయిపోయింది. నించోని వేయాలంటే చాలా కష్టం, ఎప్పుడు గ్యాస్ దించే వాళ్ళం, బట్ ఈసారి దించడం అవ్వలేదు, అందుకే మా అమ్మ నించొని వేశారు. మా చుట్టడం అయితే అయిపోయింది. ఇంకా కొంచెం డెకరేషన్ ఉంటుంది కదా, డెకరేషన్ చేయాలని మా అమ్మ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. అంటే డెకరేషన్ అంటే పూజ చేయడం, పూజ అయితే అన్నీ పెట్టేశారు. ఈ లోపల లైటింగ్ పెడితే బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్నా. మొత్తానికి పెడదామని అనుకుంటున్నాం. లాస్ట్లో పెట్టానే చూడండి, ఈ ముగ్గు అయితే నేనే వేసాను అనమాట. వేసాను అని 100 సార్లు చెప్తాను చూడండి వ్లాగ్ అంతా, ఎందుకంటే నేను వేసాను కాబట్టి. ఇదిగోండి లైటింగ్ పెట్టాకైతే ఇంకా అంటే అంత బాగుందనమాట. అంటే చాలా బాగుందనమాట, ఇంకా అంటున్నా కానీ. నెక్స్ట్ ఇది చేయడం అయితే అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా కొంచెం ముగ్గు వేసి దీపాలు అయితే పెట్టేసాం. బూరెలు చూస్తే ఫటాఫట్ తినేయాలనిపిస్తుంది. ఇదిగోండి ఆర్టిస్ట్ అన్నమాట, ముగ్గు వేసాను ఎన్నాళ్ళకి. అంటే చేత్తో ముగ్గు వేయలేదులేండి, ఏదో 6 సెన్స్ తోటి పువ్వులతో వేసాను. లోపల చిట్టి ముగ్గులు జాలి పెట్టి వేసాను. అంత పూజ సిద్ధమైపోయింది కాబట్టి మా నాన్న ఏమో బూరెలు వేసేస్తున్నారు అనమాట. నేనే వీడియో చూడండి బూరెలు వేయడం అన్నాను, ముందే వేసేసారు. మళ్ళీ వేసినప్పుడు చెయ్యండి అంటూ చూశారు, అంతేగాని వీడియో అంటే నచ్చదు మా నాన్నకి. ఇదిగోండి మా చెల్లి మా తమ్ముడు మా నాన్న చెప్పినట్టు నడుస్తారు. మా నాన్న దండం పెట్టమంటే వాళ్ళిద్దరు కూడా బుర్ర కొట్టి మరి మా నాన్న ఎలా చేస్తారో వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అందులో మా కార్తిక్ గడు అయితే ఫస్ట్ అనమాట, పంచులోని బుజ్జికున్నారు ఇద్దరు. అది లంగా జాకెట్, వీడు పంచి కట్టుకున్నాడు. ఎంత 100 సార్లు దండం పెడతాడు. మా డాడీ మాకు అంటారు మీరు కూడా నేర్చుకోండి అని. మేము నేర్చుకోలేము, ఎందుకంటే చిన్నప్పుడు అందరూ చేస్తారు. నెక్స్ట్ మా అమ్మ అయితే పూజకి సిద్ధం చేస్తున్నారు. అయిపోయింది మా అమ్మ పూజ కూడా. బూరెలు ఎన్ని వేస్తే అన్ని వాళ్ళే తినాలంట. చేతికి వచ్చిన బూరెలు అందులో వేయాలి, అవన్నీ వాళ్ళే తినాలి. ఇంకా అయిపోయింది ఇదైతే. ఇంకా మా పిన్ని బాబాయ్ కూడా వేశారు, బట్ వీడియో తీయడం అవ్వలేదు, నేను లేను కాబట్టి ఇంత మాట్లాడలేను. మీరే చూసేయండి, చిన్ని మ్యూజిక్ పెట్టేస్తాను. పంతులు గారు వచ్చాక కొంచెం మాట్లాడతా. పేర్లు సహకుటుంబానాం క్షేమస్థైర్యాపై ఆయువారోగ్య ఐశ్వర్యాసిద్ధ్యర్థం కేదారేశ్వర స్వామి దేవత అని చిన్న పట్టణం. ఆ పట్టణంలో అందరూ ధనవంతులే, అందరూ డబ్బులు వాళ్లే. ఇల్లంతా బంగారంతోనే ఉండేవి. ఇల్లు ఇంటి నిండా బంగారం, గోడలు బంగారం, తలుపులు బంగారం. అలాంటి ధనవంతమైన పట్టణంలోని పేదవాడు ఉండేవాడు. ఒక పేదవాడు కోమట ఆయనకి 2 కూతుళ్ళు. భార్య చనిపోయింది. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచి పెద్దవాళ్ళు చేసాడు. ఇద్దరికి పెళ్లిళ్ళు అవడం లేదని చెప్పి జాతకాలు చూపిస్తే కేదారనం చేస్తే పెళ్లిళ్ళు అవుతాయని చెప్పి జ్యోతిష్కుడు చెప్తే ఆ తండ్రి వచ్చి కూతురుతో చెప్తున్నాడు, బూరులు చేయలేదు కాబట్టి పూజ సామాన్లు ఏవి లేవు, నన్ను క్షమించి దండం పెట్టుకున్నారు. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండగా వాళ్ళు దేవుడు ప్రత్యక్షమయ్యారు. కేదారసుడు వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చి మరి తాళ్ళకి పక్క తోరాలు చేశారు. మన ఊరికి మార్చేసారు. ఏంటంటే కావాలి పూజ సామాన్లన్నీ అక్కడ ఉంచేసి దేవుడు అయిపోయారు. వీళ్ళు కళ్ళిప్పి చూసేసరికి అవన్నీ కనిపించాయి. చూసి చాలా ఆనందపడ్డారు. పూజ అంతా చక్కగా చేసుకున్నారు. ఆ సామాన్లతో చేసుకొని తిన్నగా ఊర్లోకి వెళ్ళి జరిగిందంతా చెప్పారు, ఇలా జరిగిందని చెప్పగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించారు. చాలా సంతోషించిన తర్వాత అందరూ కూడా అయితే పూజా ఫలితం ఏం జరిగింది, కొన్నాళ్ళకి ఇద్దరికి పెళ్లి సంబంధాలు వచ్చింది. పెద్ద కూతురు భాగ్యవతి ఆ పిల్లని
ఆ దేశం రాజే చేసుకున్నాడు. మగధ దేశం రాజు పెళ్లి చేసుకున్నాడు. చిన్న కూతురు పుణ్యవతి. ఆ పుణ్యవతికి చోళ దేశం రాజు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత హలో ఎవరి సంవత్సరాలు వాళ్ళు హాయిగా ఉన్నారు. అయితే పెద్ద కూతురు ప్రతి సంవత్సరం పూజ చేస్తుంది. కానీ ఒక సంవత్సరం చిన్న కూతురు అంటే పుణ్యవతి పూజ చేయడం మానేసింది. పూజ చేయడం మానేయడం వల్ల ఏం జరిగింది? భార్యకి భర్తకి తగువులు వచ్చి గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే భార్యని కొడుకుని పట్టుకుని వచ్చి అడవిలో వదిలేశాడు. అతను వెళ్ళిపోయాడు. అడవిలో తల్లి కొడుకు చాలా కష్టాలు పడుతున్నారు. చాలా దొరికేవేమో తింటూ బతుకుతున్నారు. గౌతమ మహర్షి ఆశ్రమం ఉన్నారు. అక్కడ ఆశ్రమంలో పిల్లడికి అక్కడ చేర్పించింది విద్యలన్నీ నేర్చుకోవడానికి. అన్ని విద్యలు నేర్చుకున్నాడు పిల్లడు. పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత కథ అయితే కొంచెంగా తీసాను అనమాట. మళ్ళీ పంతులు గారు తిడతారేమో అని మొత్తానికి కొంచెం ఎక్కువే తీసాను. ఇంకా అందరు పూజ అయితే అయిపోయింది. మా కార్తీక్ కూడా అక్షంతలు వేసేస్తున్నాడు. దేవుడికి హారతి ఇచ్చాక పంతులు గారు వెళ్ళిపోయాక బూరెలు తిరిగి వచ్చాను. నేనైతే వెయిటింగ్. నెక్స్ట్ హారతి ఇచ్చేసాక అయితే పూజ అయిపోయినట్టే, ఎండ్ అయిపోయినట్టే. వాళ్ళందరూ అయితే ఉపాసం ఉన్నారు. మేము అసలు ఉపాసమే లేదు కానీ ఎంత ఓవర్ యాక్షన్ ఇస్తున్నాం. నోము చేసి బ్రాహ్మణాయ సాలిగ్రామదానం ఫలదానం ఇచ్చేయమని చెప్పి ఫలదానం దుఃఖం సంప్రదాయం బ్రాహ్మణాయ శక్తి సౌభాగ్యవతి భవ సర్వదా విజయమస్తు ఆచందా గుందా బుద్ధిరస్తు సర్వస్తు సకల విద్యావతి భవతు. ब्राह्मण तांबूलापांतरेश्वरी दक्षिणांदान विशेष धनजय प्राप्ति ఇక్కడితో వ్లాగ్ కూడా ఎండ్ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మా పూజ ఎలా అయిందో కామెంట్ కూడా పెట్టండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.